సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు మిస్ గైడెడ్ మిస్సెల్గా పనిచేస్తున్నారని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. కృష్ణా గోదావరి నదుల నీళ్లు మన రాష్ట్రానికి రాకుండా ఉండడానికి 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనే కారణమన్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నీళ్లు నిజాలు రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు పదవుల కోసం పైరవీలు తప్ప ప్రాజెక్టు కోసం కొట్లాడిన చరిత్ర లేదన్నారు. కాంగ్రెస్ బురద రాజకీయాలను గోదావరి వరదలను మేడిగడ్డ తట్టుకుందన్నారు. ఏపీకి చెందిన ఆదిత్యనాథ్ దాస్ తెలంగాణ జల వనరుల సలహాదారుడిగా నియమించారన్నారు. వెంటనే అతన్ని తప్పించి తెలంగాణ నీటి ప్రయోజనాలు కాపాడాలి అన్నారు. నీటి విషయంలో రాజకీయాలు మాట్లాడడం మానేసి నిజాలు చెప్పి ప్రజల పక్షాన నిలబడి పనిచేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మరి మేడిగడ్డ ప్రాజెక్టు మీద అనేకమైనటువంటి విమర్శలు చేసిండ్రు. కానీ మొన్న వానాకాలం 12 లక్షల క్యూసెక్ల వరద వస్తే కాంగ్రెస్ పార్టీ బురద రాజకీయానికి గోదావరి వరదను కూడా తట్టుకొని ఇలా మేడిగడ్డ బ్యారేజు ఒక మేరు నగదీరుడిలాగా నిలబడ్డదంటే నిజంగా అది తెలంగాణ ప్రజలందరూ కూడా తరతరాలుగా నిలబడేటటువంటి ఆస్తి అన్న విషయం మనం గమనించుకోవాలి. అట్లానే గవర్నమెంట్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. కేసీఆర్ గారు ఆల్రెడీ పూర్తి చేసినటువంటి ప్రధాన ప్రాజెక్టులు కాళేశ్వరం కావచ్చు, చాలా మటుకు పనులు పూర్తయిపోయినాయి. పాలమూరు రంగారెడ్డి కావచ్చు, సీతారామ కావచ్చు, వీటన్నిటినీ ఇంకా చిన్న చిన్న పనులు మిగిలినాయి. అవి ఫినిష్ చేస్తే దాదాపు 35 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ తెలంగాణ సోయితో పరిపాలన చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. రాష్ట్రాల రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని చెప్పి